ఉద్యోగ ఉపాధ్యాయ మిత్రులందరికీ జై హింద్. ప్రభుత్వ ఉద్యోగులుగా సుదీర్ఘకాలం దేశాభివృద్ధికి తమ అమూల్య సేవలు అందించి పదవి విరమణ పొందే మా ఉద్యోగులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మిత్రులారా, మనము చేసిన సేవలకు పెన్షన్ పొందడము మన హక్కు. ఈ పెన్షన్ ఎవరో ఉదారంగా ఇచ్చేది కాదు. మనం చేసిన సేవలకు గాను రిటైర్మెంట్ తర్వాత చీకుచింత లేకుండా జీవించడానికి కల్పించబడ్డ ఒక గొప్ప వరము ఈ పెన్షన్. మిత్రులారా, మరి మీరు చేసిన గవర్నమెంట్ ఉద్యోగానికి మీకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా? ఎంత సర్వీసు పూర్తి చేసుకుంటే ఫుల్ పెన్షన్ వస్తుంది? ఈ ఫుల్ పెన్షన్ అంటే ఏంటో ఈ చిన్న వీడియోలో తెలుసుకుందాం. ఈ అతి అమూల్యమైన వీడియోను ప్రతి ఉద్యోగికి చేరవేయండి. ఈ వీడియోను లైక్ మరియు నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మిత్రులారా, గ్రాడ్యుటీ వీడియో మరియు 40% కుములేషన్ ఆఫ్ పెన్షన్ వీడియోల లింకులు నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. వాటిని కూడా చూసి అర్థం చేసుకోండి. అంటే 10 మంది ఉద్యోగులకు ఈ విషయాన్ని తెలియజేయండి. పెన్షన్ లెక్కింపు చూడండి. ఒక ఉద్యోగి 1998లో ఉద్యోగంలో చేరి 2024లో రిటైర్ అవుతున్నాడు అనుకుందాం. అతని చివరి నెల బేసిక్ పే 88,510 రూపాయలు. అయితే అతనికి ఎంత పెన్షన్ వస్తుంది? పెన్షన్ లెక్కించే ఫార్ములా లాస్ట్ బేసిక్ పే అంటే లాస్ట్ మంత్ బేసిక్ పే ఇంటూ 33/66. ఈ ఉద్యోగి 1998 నుండి 2024 వరకు 26 సంవత్సరాల పాటు సేవలు అందించాడు. అంటే ఇతని యొక్క పూర్తి సర్వీసు 26 ఇయర్స్ అవుతుంది. ఈ పెన్షన్ లెక్కించేటప్పుడు మనకు 5 సంవత్సరాల వెయిటేజ్ ఉంటుంది. అంటే వెయిటేజ్ను కలుపుతారు 5 ఏళ్ళు. ఈ 5 ఇయర్స్ వెయిటేజ్ను కలుపుకుంటే ఇతని పెన్షన్ ఈ విధంగా ఫిక్స్ చేయబడుతుంది. చూడండి, లాస్ట్ బేసిక్ పే ఇంటూ ఇతడు చేసినటువంటి సేవాకాలం 26 ఇయర్స్ ప్లస్ 5 ఇయర్స్ వెయిటేజ్ ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ బేసిక్ పే ఇంటూ 31/66. ఇతని చివరి నెల బేసిక్ పే 88,510 ఇంటూ 31/66 ఈజ్ ఈక్వల్ టు 41,573. ఇతని సర్వీసు 26 ప్లస్ 5 వెయిటేజ్ కలిపిన తర్వాత 31 ఇయర్స్ మాత్రమే అవుతుంది. కాబట్టి 33/66 పూర్తి పెన్షన్కు రీచ్ కాలేకపోయాడు. ఈ ఫిక్స్ చేయబడిన 41,573 రూపాయలు మొత్తంలో మనము 40% వరకు గవర్నమెంట్కు అమ్ముకోవచ్చు. 40% అనేది మెక్సిమం, అంతకంటే తక్కువ కూడా మనం అమ్ముకోవచ్చు. కానీ అందరూ ఈ 40%నే అమ్ముకుంటారు. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో మనకు డబ్బు వస్తుంది కాబట్టి ఈ 40% కంపల్సరీగా అందరూ అమ్ముకుంటారు. ఈ 40% మినహాయించిన తర్వాత అతనికి ఎంత పెన్షన్ వస్తుందో చూడండి. 41,573 ఇంటూ 40/100 ఈజ్ ఈక్వల్ టు 16,629 రూపీస్. ఈ 40% అమ్ముకోగా మిగిలింది ఇతని పెన్షన్. ఎంత మిగిలితే 24,944 రూపీస్. ఇది ఇతనికి ఫిక్స్డ్ పెన్షన్ బేసిక్ పే. దీంతో పాటు ఆ కాలంలో ఉన్న డిఆర్ 41,573 రూపాయలకు లెక్క కట్టి అతనికి పెన్షన్ చెల్లిస్తారు. 24,944 కాదు, పూర్తిగా 41,573కే డిఆర్ను లెక్క కడతారు. ఇది కూడా ఒక గొప్ప వరమే మనకు. ఇప్పుడు అతని పూర్తి పెన్షన్ చూడండి. 24,944 ప్లస్ 22% డిఆర్ 9,146 ఈజ్ ఈక్వల్ టు 34,090 రూపీస్ ఎవ్రీ మంత్ ప్రభుత్వము ఇతనికి చెల్లిస్తుంది. అలాగే డిఆర్ పెరిగినప్పుడు అమౌంట్లో మార్పు కూడా పెరుగుతుంది. ఇది లెక్క.
చూడండి మిత్రులారా, ఇంకో ఉద్యోగి పెన్షన్ లెక్కించి చూద్దాం. ఈ ఉద్యోగి 1996లో ఉద్యోగంలో చేరి 2024 సంవత్సరంలో 28 సంవత్సరాలు సేవలు పూర్తి చేసి రిటైర్డ్ అవుతున్నాడు. అతని చివరి నెల బేసిక్ పే 92,050 రూపీస్, 92,050 రూపాయలు. అయితే అతనికి ప్రభుత్వము ఎంత పెన్షన్ చెల్లిస్తుంది? చూడండి, అదే లెక్క. లాస్ట్ బేసిక్ పే ఇంటూ 33/66. లాస్ట్ ఇతడు చేసిన సేవాకాలం ఎంత? 28 years. 5 years వెయిటేజ్ కలుపుతారు. అంటే ఇతడు 28 years సర్వీస్ చేసినా కానీ 5 years వెయిటేజ్ కలపడం వల్ల ఇతడు 33 years అంటే ఫుల్ పెన్షన్కు అర్హత సాధించాడు. 92,050 ఇంటూ 33/66 ఈజ్ ఈక్వల్ టు 46,025 రూపీస్. 28 years సర్వీసు చేసిన 5 సంవత్సరాల వెయిటేజ్ కలుపుకుంటే ఇతని సేవాకాలము 33 years అవుతుంది. కాబట్టి ఇతనికి ఫుల్ పెన్షన్ ఫిక్స్ చేయబడుతుంది. ఈ 46,025 రూపాయల నుండి 40% అమ్ముకుంటే ఇతనికి వచ్చేది 27,615 రూపాయలు. ఇది ఇతని ఫిక్స్ పెన్షన్ బేసిక్ అవుతుంది. ఈ అమౌంట్తో పాటు ఆ కాలంలో ఉన్న డిఆర్ 10,126 కలుపుకుంటే అతనికి వచ్చే మొత్తము 37,741 రూపీస్. ఇది అతనికి ఇప్పుడు వచ్చే పెన్షన్. ఒకవేళ డిఏ పెరిగితే ఈ అమౌంట్లో కొద్దిగా మనకు హెచ్చింపు ఉంటుంది, గమనించండి మిత్రులారా. ఓ ఉద్యోగి 28 years సంవత్సర కాలము సర్వీసు పూర్తి చేసుకుంటే అతనికి ఫుల్ పెన్షన్ వస్తుంది. ఇలా మీరు మీ లాస్ట్ బేసిక్ పే ప్లస్ మీరు చేసిన సర్వీస్తో మీకు ఎంత పెన్షన్ వస్తుందో లెక్క కట్టి చూసుకోండి. ఈ అతి ముఖ్యమైన వీడియోను ప్రతి ఉద్యోగికి చేరవేయండి. ఈ వీడియోను లైక్ చేయండి. తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. అతి త్వరలో మరొక ముఖ్యమైన ఉపయోగకరమైన సమాచారంతో మీ ముందు ప్రత్యక్షమవుతాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.